అందరికీ నమస్కారం. హిందువుల పరిస్థితి ఎలా అయిపోయింది అంటే వారు ఇంట్లో ఉన్నా రాళ్ళడతాయి, ఇంటి బయటకు వచ్చినా రాళ్ళు పడతాయి, గుడికి వెళ్ళినా గుడికి వచ్చి తంతారు, గుడి బయట ఏదైనా ఉత్సవం చేసుకుందామన్నా రాళ్ళు పడతాయి, కామన్గా రాళ్ళు పడతాయి. ఈ రాళ్ళు విసిరే మూకలు, ఈ రెచ్చిపోతున్నటువంటి మూకలు, రెచ్చగొడుతున్నటువంటి మతోన్మాద శక్తులు వెరసి మనం గమనించాల్సింది ఏంటి అంటే హిందుత్వం ప్రమాదంలో ఉంది. హిందువులు ఈ దేశం నుంచి భయపడి పారిపోవాలి, లేదా ప్రాణాలు అర్పించాల్సిన టైంలో ప్రాణాలు అర్పించేయాలి. మొత్తంగా హిందువులు నాశనం అయిపోవాలి. దట్ ఈస్ వాట్ ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరీ 100 సంవత్సరాల చరిత్రను తవ్వక్కర్లా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగిన ఘటనలు, రామతీర్థం ఘటన, అంతర్వేది రథం తగలడిన ఘటన, ముత్యాలమ్మ టెంపుల్ పైన అటాక్ ఒకటి కాదు, వరంగల్ షిరిడి సాయిబాబా ఆలయం లోపలికి చొరబడి పూజారిని చంపేసిన ఘటన, పూజారి గంట కొడుతున్నాడు అని చెప్పేసి కుమ్మేసినటువంటి ఒక ఘటన, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. దేని గురించి మాట్లాడదాం? ఒక దాని మీద మనం స్టాండ్ తీసుకుని దాన్ని అలా ముందుకు తీసుకొద్దామంటే ఇంకోటి జరుగుతూ ఉంది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే కొట్టించుకోవడానికి హిందువులు అలవాటు పడ్డారు, కొట్టడానికి వారు అలవాటు పడ్డారు. సో ఈ మతోన్మాదం, ఈ మత ఛాందసవాదం ఈ దేశానికి పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద దరిద్రం, అతిపెద్ద అంతర్గత శత్రువు కూడా. చూడండి ఏం జరిగిందో ఒకసారి. రాయచోటిలో రాళ్ల రాజ్యం అనే పేరుతో, ఆ శీర్షికతో ఇక్కడ నేను అందిస్తున్న సమాచారం ఏంటంటే, రాయచోటిలో జరిగినటువంటి ఘటన ఇప్పటి ఘటన కాదు, గతంలో కూడా వినాయకుని మండపాల మీద రాళ్లదాడి చేశారు. ఆ మధ్య బాగా వైరల్ అయింది. అయ్యప్ప స్వాములందరూ కూడా బస్సులో వెళ్తూ ఉంటే చుట్టూ గుమిగూడి కొంతమంది ముస్లింలు రాళ్ల దాడి చేశారు, అద్దాలు పగలగొట్టారు, భయానక పరిస్థితి క్రియేట్ చేశారు. కారణం ఏంట్రా అంటే, మా మసీదు ముందు నువ్వు డీజే కొడతావా, మా మసీదుల ముందు నువ్వు ర్యాలీ చేసుకొని వెళ్తావా, లేకపోతే ఏదన్నా భజన చేసుకొని పోతావా, లేదా మంగళ వాయిద్యాలు వాయిస్తావా? అరే మా మసీదు ఏంటి, మీ గుడి ఏంటి? దేశం అన్నాక అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడు ఆలయం ఉంటుంది, చర్చ్ ఉంటుంది, మసీదు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్ని మతాలకు సంబంధించిన కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉండమని రాజ్యాంగంలో లేదే. మాట్లాడితే హక్కుల గురించి మాట్లాడే వాళ్ళకి ఈ కామన్ సెన్స్ ఉండదా? ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇలా రెచ్చిపోతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్నటువంటి ఆ ఏజ్ గ్రూప్ పిల్లలే. ఇక రెచ్చగొడుతున్న వాళ్ళందరూ కూడా మతోన్మాద శక్తులే. సో వీళ్ళు ఆపితే కానీ వీళ్ళు ఆగరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. సో వీళ్ళు హిందువులు శత్రువులు, మన మసీదు ముందుకు వచ్చి వారి పండుగను జరుపుకుంటే అది హరాము, ఇలాంటి పదాలతో వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు ఇలాంటి దుస్థితి క్రియేట్ చేశారు. ఏమీ చేసుకోలేం, ఓపెన్గా హాయిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగలు కూడా చేసుకోలేం. ఈ రాజకీయ నాయకులు కూడా అట్లనే తగలడ్డారు. మైనారిటీలకు సంబంధించినటువంటి పండుగలు ఏవొచ్చినా కూడా వారికి రకరకాల ప్యాకేజీలు, ప్రత్యేకమైనటువంటి సెలవులు, టైమింగ్స్లో మార్పులు, ఈవెన్ పరీక్షల్లో కూడా టైమింగ్స్లో మార్పులు, ఎన్నో రకాలైనటువంటి వెసులుబాట్లు. సరే ఇస్తే ఇచ్చుకున్నారు. మరి హిందువులకు రక్షణ చర్యలు ఏవి? హిందువులు వారి వారి పండుగలను చేసుకోలేకపోతున్నారే. మండపాలపైన దాడి ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు? మళ్ళీ పాలకులందరూ కూడా హిందువులే. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 6th డిసెంబర్ 2024 ఆ వీడియో ఉంటే మీకు ప్లే చేస్తాను. అయ్యప్ప స్వాముల మీద అటాక్ చేశారు ఇలాంటి ఒక గుంపే. ఇప్పుడు మళ్ళీ రాయచోటిలో జరిగినటువంటి ఘటన. అన్నమయ్య జిల్లా రాయచోటి మాండవ్య నదీ తీరంలో వీరభద్రస్వామి వారి దేవాలయం ఉంది. ప్రతి ఏడు అక్కడ పండుగ జరుగుతూ ఉంటుంది, బ్రహ్మోత్సవం. ఈ ఏడు కూడా జరిగింది. ఈ మాండవ్య నదీ తీరం ఆ దేవాలయం నుంచి ఒక 2 కిలోమీటర్ల లాగా ఆ ఉత్సవం సాగి పార్వేట మండపానికి చేరుకుంటుంది. సో ఈ 2 కిలోమీటర్ల పరిధిలో మసీదులు ఉన్న చోట సైలెంట్గా ఉండండి, ఎలాంటి భజనలు చేయకండి, మంగళ వాయిద్యాలు వాయించకండి అని పోలీసులు చెప్పారట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి నిజం. ఎందుకు అవి నాకు అర్థం కావట్లేదు. అంటే మేము ప్రార్థనలు చేసుకునే టైం అయితే, నువ్వు ప్రార్థనలు చేసుకునే టైం అయితే, ఇంకోటి పడుకునే టైము, ఇంకొక ప్రార్థన చేసుకునే టైము, ఇంత అసహనాన్ని ఎవరు నూరిపోస్తూ ఉన్నారు? అరే సర్వధర్మ సమభావన లేనటువంటి ఏ మతమైనా దేనికి ఇంత దుర్మార్గమా? ఇది కాదా ఉన్మాదం? సో అలా ఈ 2 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 10-15 మసీదులు ఉన్నాయట. మేబీ సంఖ్య ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. అంటే ఈ 10-15 చోట్ల కూడా సైలెంట్ అయిపోవాలా? అక్కడ పోలీస్ అధికారి గారు ఈ ఘటన జరిగిన తర్వాత ఏం చెప్తున్నారు అంటే, కొంతమంది జై శ్రీరామ్ నినాదాలు చేశారు, భారత్ మాతాకి జై నినాదాలు చేశారు, అందుకనే రాళ్లదాడి జరిగింది, అందుకనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటే కూడా రాళ్లదాడి చేస్తారా?
అవేమైనా నిషేధించబడినటువంటి ఉగ్రవాద పదాలా? వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు, ఒక సంఘం ఒక పార్టీ అని చెప్పడానికి లేదు, వివిధ సంఘాలకు చెందిన హిందువుల తరపు కొంతమంది దాంట్లో చేరి కొన్ని నినాదాలు చేయటం, దానికి అసంబద్ధమైన స్లోగన్స్ ఇస్తూ అక్కడ రెచ్చగొట్టే విధంగా ఆ ఏరియాలో ప్రయత్నించడం. నినాదాల్ని కూడా మీరు అనొద్దు అంటే అసలు నినాదంగా ఎందుకు చూస్తున్నారో? దైవనామ స్మరణ కావచ్చు కదా, సిచ్యువేషన్ బట్టి దాని యొక్క అర్థం మారుతుంది. ఉత్సవంలో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అని ముందుకు సాగొచ్చు, భారత్ మాతాకి జై అని ముందుకు సాగొచ్చు. ఈ దేశము, ధర్మము, ఈ రెండింటికి జై కొట్టాలి, జై కొట్టి తీరాలి, ఎవరైనా సరే, ఇష్టం ఉన్నా లేకపోయినా సరే. అది నీ విశ్వాసం కానప్పుడు వాడి విశ్వాసానికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. అరే నా మసీదు ముందు నువ్వు ఎందుకు చేస్తున్నావు, నా చర్చి ముందు ఎందుకు చేస్తున్నావు అంటే ఇది ఈరోజు బాగుంటుందేమో, ఈరోజు ఏదో ఒక వర్గం పై చేయి సాధిస్తుందేమో, కానీ రాను రాను ఒక రైవలరీగా మారిపోయి తమ దేవాలయాల ముందు నువ్వు ఉండడానికి లేదు, మీ మసీదుల ముందు వాళ్ళు ఉండడానికి లేదనే ఈ కొట్లాట్లు ఎక్కువయ్యాయి అనుకోండి, ఒక్కడు కూడా ప్రశాంతంగా పడుకోలేడు, గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆలోచనలు మనిషి మెదడుకి ఇవ్వకూడదు. కానీ ఇస్తున్నటువంటి మతోన్మాద శక్తులు ఎవరో ఒకసారి ఆలోచించుకోండి. ముస్లిములు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు, తల్లిదండ్రులు ముఖ్యంగా మీ పిల్లలకు చెప్పండి, ఇలాంటి మతోన్మాదం నూరిపోసేటటువంటి ఎవరైనా సరే ఆ మత పెద్దలు వారి జోలికి వెళ్ళొద్దు, వారికి కూడా విశ్వాసాలు ఉంటాయి, వాళ్ళ మీద రాళ్ళు విసరడం ఏమిటి, అదేమి భక్తి, తొక్కలో భక్తి, అదేమి మతము అన్నట్లుగా చెప్పండి. మత సామరస్యాన్ని చెప్పండి. హిందువుల్లో లోపాలు ఉంటే హిందువుల తల్లిదండ్రులు కూడా చెప్తారు. అలాగే ఇప్పుడు ఈ ఘటన విషయం తీసుకుంటే రాళ్ల దాడి చేసింది ముస్లింకి సంబంధించిన వర్గంలోని వ్యక్తులు. కేసులు మాత్రం ఇరువైపులా నమోదు చేశారు. అరెస్టులు హిందువులకు కూడా చేశారు. అంటే బాధితులు ఎవరో వాళ్ళు కూడా నిందితులైపోయారు, వాళ్ళు కూడా నేరస్తులు అయిపోయారు, బాధితులు. ఇంతకంటే దౌర్భాగ్యకరమైన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే రాను రాను ఇక మేము మాట్లాడడానికి కూడా లేదన్నట్లుగా హిందువుల పరిస్థితి మారిపోయింది. ఇది రాయచోట్లో జరిగినటువంటి ఘటన పైన నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. దీనిపైన విహెచ్పి కూడా చాలా సీరియస్ అయింది, ఒక పత్రికా ప్రకటన చేసింది. ఏమిటి అంటే ఈ సంఘటన జరిగిన సందర్భంలో రాయచోటి అర్బన్ స్టేషన్ ఎస్ఐ శ్రీ జె నరసింహారెడ్డి గారు హిందువులను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఆయన ప్రవర్తనను విహెచ్పి ఖండిస్తున్నదని చెప్పారు. అలాగే పెడనలో పోలీసులపైనే దాడులు చేసి వారిని గాయాలు పాలు చేసిన వారిపై చర్యలు తీసుకునే ధైర్యం పోలీసులకు లేక వాట్సాప్లో ఆ సమాచారం పెట్టారని హిందువులపై కేసులు పెట్టే ప్రయత్నం చేసిన పోలీసుల తీరును హిందూ సమాజం ఇంకా మర్చిపోలేదు. అదేవిధంగా వీకోటలో కూడా దాడికి గురైన హిందువులని దోషులుగా చేస్తూ వారిపైన కేసులు నమోదు చేశారు. అదే సందర్భంలో నెల్లూరులో పోలీస్ స్టేషన్పై దాడి చేశారు, గుంటూరులో పోలీస్ స్టేషన్ను దగ్ధం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళపైన కేసులు నమోదు ఇప్పటి వరకు చేయలేదు, పెట్టిన కేసులు ఉపసంహరించుకున్నారు కూడా అని చెప్పేసి విహెచ్పి ఉదాహరణలుగా పేర్కొంది ఇక్కడ. అలాగే హిందువులు వారి ఉత్సవాలపైన ఇలా దాడులు చేయడం రాష్ట్రంలో తొలిసారి కాదు, గతంలో చాలా సందర్భాల్లో జరిగిందని ఆయా సందర్భాలను కూడా ఉటంకించి విశ్వ హిందూ పరిషత్ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. హిందువుల ఉత్సవాలు ఊరేగింపుల సందర్భంగా ముస్లింలు హిందువులపై దాడులు చేస్తారనే భయంతో హిందువుల ఉత్సవాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు పెంచారు. ఆంక్షలు పెంచడాన్ని విహెచ్పి ఖండిస్తున్నదని ఇక్కడ ఆ పత్రిక సుదీర్ఘమైనటువంటి ఒక పత్రికా ప్రకటన మనం చూడొచ్చు. అంతేకాదు నిన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలిచింది. భారత్ గెలిచిన తర్వాత యువత దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలో కూడా అదేవిధంగా వందే మాతరం నినాదాలతో సంబరాలు చేసుకుంటుంటే లాఠీ చార్జ్ చేశారు. అరే ఇది కూడా అంటే దేశభక్తి లేదు, ధర్మనిరతి లేదు, ఈ రెండూ లేదు. సో మూసుకొని ఉండాల్సిందే, మూసుకొని ఉండడం తప్ప ఇంకొక మార్గం లేదన్నట్లుగా తయారైపోయింది. ఇప్పుడే కేరళలో ఎలాగో బతుకులేదు, వెస్ట్ బెంగాల్లో ఎలాగూ హిందువులకు సీన్ లేదు, ఇలా ఇప్పుడు ఏపీలోను తెలంగాణలో కూడా లేదా అని నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇలా ఎవడు నూరిపోస్తున్నాడు ఈ మతోన్మాదం? కొంతమంది అంటారు అక్కడ మేము ప్రార్థనలు చేసుకునే టైంకి ఎందుకు మీరు రావాలి అని చెప్పేసి. ప్రార్థనలు చేసుకుంటే మీరు మసీదులో చేసుకుంటారు, వీళ్ళు మసీదు బయట చేసుకుంటారు. ఆ రెండు జూమ్ బ్యాక్ చేసుకుని చూస్తే మత సామరస్యం ఉన్న వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. అరే అటుపక్క వాళ్ళ యొక్క ఆచారం, ఇటుపక్క వీళ్ళ ఆచారం, మరోపక్క క్రైస్తవ ప్రార్థనలు, ఎంత బాగుంటుంది. దారులు వేరైనా భగవంతుడు ఒక్కడే కదా, అదే కదా సనాతన ధర్మం బోధిస్తుంది. ఎందుకంత చూడలేనితనం, ఓరలేనితనం, ఎవరు నూరు పోస్తున్నారు? అది దారి పొడుగున్న మసీదులు ఉన్న చోటల్లా కూడా ఇతర ఆచారాలు పాటించొద్దు అంటే ఇంక దేశం మనగలదా, ఉండగలదా? ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతాం ఇలాంటి ఘటనల గురించి. దయచేసి పాలకులు, ప్రజలు, దాని తర్వాత మత పెద్దలు అందరూ కూడా
మనసు పెట్టి ఆలోచించండి, ఆలోచిస్తారన్న నమ్మకం లేదు. తప్పదిగా మీడియా ముఖతః ఏదో ఒకటి చెప్పాలి, ఒక నీతి కబురు అంతే. జాగ్రత్త పడాల్సిన వాళ్ళు జాగ్రత్త పడండి. ఇది మాత్రం మంచి పరిణామం కాదు, దేశానికి శుభం అంతకన్నా కాదు. అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.